నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష అధికారులపై అవ్వాతాతలు అలిగారు నిన్న మొన్నటి వరకు ఇంట్లో కూర్చుంటే కోడి కుయ్యక ముందే ఇంటికొచ్చిన పింఛన్ ఈ రోజు ఆగిపోయింది బాబు కంప్లైంట్ తో ఎన్నికల అధికారుల జోక్యంతో 3 రోజులు ఆలస్యంగా మండు టెండలో క్యూలో నిలబడి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వృద్ధులు వికలాంగులకు అధికారులే ఇంటికి తెచ్చి ఇస్తారని చెప్తున్నా వినకుండా తమ పింఛన్ డబ్బుల కోసం సచివాలయానికి క్యూ కడుతున్నారు అవ్వాతాతలు ఎవరి మీద ఆధారపడకూడదని తమ ముంగిట్లోకే పింఛన్లు వెళ్లేలా వైసీపీ ప్రభుత్వం సంకల్పించి అమలు పరిచింది గడిచిన 4-5 సంవత్సరాలుగా తెల్లారక ముందే టంచనుగా 1వ తేదీకే ఇంటికి వెళ్లి పింఛన్ను వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసింది అయితే జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల్లో పింఛన్ల పేరుతో అవ్వాతాతలను ప్రభావితం చేస్తారనే ఉద్దేశ్యంతో కూటమి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది దీంతో వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా అందులోనూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది దీంతో అవ్వాతాతలకు అసలు కష్టాలు మొదలయ్యాయి ఇన్నాళ్ళు జనానికి కష్టం కలగకుండా కూర్చున్న దగ్గరకు డబ్బులు వస్తుంటే హాయిగా తీసుకున్న జనం ఇప్పుడు రోడ్డెక్కారు 3 రోజులు గడుస్తున్నా పింఛన్ డబ్బులు చేతికి రాకపోవడంతో ఏం చేయలేని స్థితిలో జనం ఉండిపోయారు అయితే ఎన్నికల కమిషన్ 3 రోజుల్లో ప్రజలకు పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశించింది ఎండలు మండుతున్నా పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలు గ్రామ సచివాలయం బాట పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్ ఇచ్చేందుకు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వృద్ధులు దివ్యాంగులకు సచివాలయ సిబ్బంది పింఛన్ను ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలని ఆదేశించింది విభిన్నంగా ఎండను సైతం లెక్క చేయకుండా వృద్ధులు దివ్యాంగులు తమ నిరసనను తెలుపుతూ దివ్యాంగులు మంచం మీద వీల్ చైర్లతో సచివాలయానికి వచ్చారు దీంతో అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం కనిపించింది ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ కష్టాలు పింఛన్దారులకు తప్పేలా లేవు అయితే గత 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కష్టం కలగకుండా ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇచ్చింది ఇప్పుడు ఇలా ప్రజలు ఎండలో కష్టపడటానికి కారణం టీడీపీ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్